వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. విరూపాక్షిపై 307 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటుగా 34 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. వీరిని కోర్టుకు తరలించారు చెప్పగిరి పోలీసులు. మరి కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఆలూరు నుంచి అందిస్తారు. లోకేష్, ఏంటి చెప్పండి, ప్రస్తుతం కూటమి సర్కార్ జైళ్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో నింపేద్దామని ఏమన్నా కంకణం కట్టుకుందా? ఏం జరుగుతోంది? హరి అక్రమ అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే విరూపాక్షిని చిప్పగిరి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆలూరు ఏదైతే జూనియర్ సివిల్ జడ్జి దగ్గరికి హాజరుపరచడానికి తీసుకురావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మరోపక్క టీడీపీ మూకలు కూడా మోహరించి ఉండడంతో ఇక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క విరూపాక్షిని జడ్జి ముందర ప్రవేశపెట్టే ముందర ఇక్కడ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న పోలీసులు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అతన్ని ఆలూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. కొద్దిసేపట్లో జడ్జి ముందర హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. ఏంటంటారు, ఏం పరిస్థితి అంటారు, ఎటువంటి సెక్షన్స్ ఆయన మీద పెట్టారంటారు? ఈరోజు తన పార్టీ కార్యకర్తని కాపాడడానికి రాత్రి విరూపాక్షి అన్న ఒక ఫోన్ వచ్చి తన కార్యకర్త ఆపదలో ఉన్నాడని తెలుసుకొని అర్ధరాత్రి లేచి తన కార్యకర్తని కాపాడడానికి ఆ ఊరికి వెళ్తే అనవసరంగా అక్రమంగా కార్యకర్తని కాపాడడానికి వెళ్ళిన వ్యక్తి మీద అక్రమంగా 307 కేసు పెట్టి ఈరోజు SC ST యాక్టర్స్ యాక్ట్ కేసు పెట్టి విరూపాక్షి అన్నని అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం తన కార్యకర్త ఆపదలో ఉన్నాడని తెలుసుకొని కార్యకర్తను కాపాడడానికే ఆ ఊరి గ్రామానికి వెళ్ళాడు, నేమకెళ్ళిన గ్రామానికి వెళ్ళాడు అన్న. ఆయన తిరిగి వచ్చి ఆ సంఘాల గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారంగా కావాలని ఆ గ్రామంలో ఉన్న ఎస్సీని రెచ్చగొట్టి తల మీద వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు దాడి చేశారని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళతో చెప్పించి ఈ రోజు అన్నను అక్రమంగా అరెస్ట్ చేయడం, దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే ఈ ప్రభుత్వం హరి ఏదైతే కొద్దిసేపట్లో ఈ యొక్క సివిల్ జడ్జి ముందర హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. అయితే ఒక్కసారిగా ఈ యొక్క టీడీపీ మూగలు కూడా ఇక్కడ మోహరించి ఉన్నారు. వీరికి ఎమ్మెల్యే విరూపాక్షికి వ్యతిరేకంగా ఈ యొక్క నినాదాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఆలూరులో అయితే ఉచితమైన వాతావరణం నెలకొంది. ఏదైతే ఆలూరు ఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ యొక్క ఆలూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. తమ నాయకుడి మీద అక్రమ కేసులు పెట్టారంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతంలో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఇక్కడ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనపడుతుంది. అయితే కొద్దిసేపట్లో ఈ యొక్క ఎమ్మెల్యే విరూపాక్షిని ఆ యొక్క జడ్జి ముందర హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటిదాకా అతని మీద 307 కేసులు నమోదయ్యాయి. ఆయనతో పాటు 34 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కూడా ఈ యొక్క 307 కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు ఇతరులు కూడా, అంటే ఇంకా కొంతమందిని యాడ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద పూర్తిగా యొక్క అక్రమ కేసులు పెట్టేందుకే పూర్తిగా కూటమి ప్రభుత్వం సిద్ధమైందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇప్పటికే ఆలూరుకి చేరుకున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నాయకులు మొదటి నుండి ఖండిస్తున్న పరిస్థితి. యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వివరిస్తుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే అందుకు పూర్తి స్థాయిలో అదే విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో విరూపాక్షి మీద అక్రమ కేసులు పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆందోళన చేస్తున్నారు. తమ నాయకుడి మీద అక్రమ కేసులే బనాయించారంటూ వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపట్లో ఈ యొక్క జూనియర్ సివిల్ జడ్జి ముందర ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి పరిశీలించిన తర్వాత ఏంటిదనేది తదుపరి చర్య జరగబోతుంది. అయితే విరూపాక్షి ఒక్కడి మీదనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మరో 34 మంది కార్యకర్తల మీద యొక్క కేసులు బనాయించడం జరిగింది. కొద్దిసేపట్లో వీళ్ళందరినీ జడ్జి ముందర హాజరుపరిచే అవకాశం కనపడుతుంది. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ లోకేష్.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.